హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మేమైతే ఒక లాంగ్ ట్రిప్ వేయబోతున్నాము. సో ఆ లాంగ్ ట్రిప్ జర్నీని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మాకు పెళ్ళైన తర్వాత ఎటైనా వెళ్దాము అనేసి అనుకున్నాము, బట్ మాకైతే కనుక ఛాన్స్ రాలేదు. పెళ్ళైన 3 ఇయర్స్కి అయితే ఇప్పుడైతే మేము సిటీ దాటి బయటకు వెళ్తున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మేమైతే ఇక్కడ బస్సు ఎక్కేసాం అనమాట, సిటీ బస్సు. కానీ మధ్యలో ఒక పెద్ద స్టంట్ అయిపోయింది. బస్సు వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది అనమాట. మాకేమో ట్రైన్ టైం అయిపోతుంది, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా వెంటనే అమీర్పేటలో బస్ దిగేసి ఇంకా మెట్రో అయితే ఎక్కేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్రైన్ టైంకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే చాలా హరీబరీ అయిపోయింది అండ్ మాకు తగ్గట్టే ట్రైన్ అయితే లేట్గా వచ్చింది. చాలా ప్యానిక్ అయిపోయాము, ఎందుకంటే దగ్గర ఊర్లు అనుకోండి ఏదో ఒక బస్ అయినా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. బట్ అంత లాంగ్ జర్నీని బస్సులో వెళ్ళడం అయితే కొంచెం కష్టం కదా. ట్రైన్ అయితే మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మీలో ఎవరైనా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది గెస్ చేస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే వీడియో లాస్ట్లో రివీల్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. ఇక్కడైతే కనుక మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఫైనల్లీ అయితే మేము ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ అయితే చాలా రష్గా ఉంది అండ్ హరీబరీలో మేమైతే డిన్నర్ కూడా చేయలేదన్నమాట. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్లో అయితే కొంచెం సేపు ఆగేసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఒక పెద్ద గ్యాంగ్ అనమాట. నైట్ అంతా భజనలు చేస్తూ చాలా ఇరిటేట్ చేశారు. భక్తి ఏదైనా కొంచెం ఉంటే బాగుంటుంది, కానీ మరి ఎదుటోళ్ళని ఇరిటేట్ చేసేంత ఉంటేనే కొద్దిగా కష్టం అనిపిస్తుంది నాకు. ఫైనల్గా డిన్నర్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేసాం అనమాట. కంప్లీట్ చేసేసి నెక్స్ట్ 12:40 అరౌండ్ ఆ భజన బ్యాచ్ అయితే దిగిపోయారు. ఇంకా తర్వాత కొంచెం సేపు స్లీప్ వేసాం అనమాట. ఫైనల్గా మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట. మేము ఇక్కడ దిగేటప్పటికి అరౌండ్ 7:30 అయింది, ఎందుకంటే రాత్రి ఒక 1 అవర్ లేట్ అయిందనమాట ట్రైన్. సో అందుకని ఇక్కడ లేట్ అయిపోయింది మాకు దిగే టైంకి. ఇక్కడ నుంచి మనము ఇంకా ఒక 1 అవర్ అట్లా జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ట్రైన్ దిగ్గానే కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి దిగాలి. లెఫ్ట్ సైడ్ స్టేషన్ బయటికి దిగేసి ఇక్కడ చాలా మినీ వ్యాన్స్ ఉంటాయన్నమాట. ఆ మినీ వ్యాన్స్ మనం నార్మల్గా మాట్లాడుకొని, ఒకవేళ మనం బ్యాచ్ వచ్చామనుకోండి, ఆ బ్యాచ్ అంతా ఒక వ్యాన్ మాట్లాడేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు 1 or 2 మెంబర్స్ వస్తే కనుక ఆ వ్యాన్ అంతా ఫుల్ అయ్యే వరకు ఉండాలన్నమాట మనం. ఈ మినీ వ్యాన్స్ కూడా మనము బార్గెన్ చేసుకొని అప్పుడు వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మాకు పర్ పర్సన్కి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. కొంచెం తెలియని వాళ్ళు అనుకోండి 200, 300 అలా చెప్తారనమాట. ఎదుగోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నాగర్సోల్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎస్, మేమైతే షిరిడీకి వెళ్తున్నాం అనమాట. నాకైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది, బికాజ్ నాకు షిరిడీ వెళ్ళాలనేది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఎందుకంటే ఇది నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఒక 4-5 టైమ్స్ వెళ్ళొచ్చేసారు. అండ్ ఇది షిరిడీ ఎంట్రన్స్ అనమాట, అంటే లోపల టెంపుల్లోకి వెళ్ళే దారి. మేమైతే జస్ట్ ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి మేము ఆల్రెడీ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. మనము నాగర్సోల్లో దిగిన తర్వాత ఈ మినీ వ్యాన్ ఎక్కుతాం కదా, ఆ ఎక్కేటప్పుడే వాళ్ళకైతే అడ్రస్ చెప్పేయాలన్నమాట. అడ్రస్ చెప్పేస్తే వాళ్ళు డైరెక్ట్గా మనం ఎక్కడైతే రూమ్స్ బుక్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అక్కడికైతే తీసుకెళ్ళిపోతారు. షిరిడీ గురించి కొంచెం ఐడియా ఉండి ముందే మనం ప్లాన్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసేయచ్చు. మా హస్బెండ్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు. షిరిడీ ట్రిప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము వేసుకున్న బడ్జెట్ చూస్తే కనుక చాలా తక్కువే అయ్యింది. ఇక్కడైతే ఫైనల్గా మేము చెప్పిన అడ్రస్కి అయితే తీసుకొచ్చారనమాట వీళ్ళు. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే వదిలిపెట్టేస్తారు. ఇక్కడ నుంచి మనం చాలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దీనికంటే ఫస్ట్ మనమైతే రూమ్స్ బుక్ చేసుకున్నాం కదా, ఆన్లైన్లో బుక్ చేసుకున్నవి, అక్కడ వాళ్ళకి చూపిస్తే మొత్తం అంతా ప్రాసెస్ చేసేసి మనకి కీస్ అనేది ఇస్తారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా టిఫిన్స్ ఇచ్చే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి కాఫీ అండ్ టీ. కాఫీ వచ్చేసి, టీ వచ్చేసి 2 రూపీసే, మిల్క్ కూడా అంతే అనమాట. వాటర్ బాటిల్ వచ్చేసి 10 రూపీస్ అండ్ టిఫిన్స్ వచ్చేసి 5 రూపీస్ అనమాట. మాకు రూమ్ కీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది. ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్ ఇంకా మొత్తం అంతా కూడా మేము క్యారీ చేసాం, కానీ మా రిలేషన్కి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్ అనేది మేము క్యారీ చేయలేదు. దానివల్ల అయితే మాకు చాలా ట్రబుల్ అయిపోయింది. మ్యారేజ్ సర్టిఫికేట్ అవన్నీ అడిగారు, మేమైతే తెచ్చుకోలేదన్నమాట. ఫైనల్లీ ఇంకెలాగోలాగు మళ్ళీ పిక్స్ అవన్నీ తీసుకొచ్చి వాటిని జిరాక్స్ తీసి మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేసి చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడే మేము రూమ్స్కి వచ్చేటప్పటికి అరౌండ్ 1:30 అయిపోయింది అనమాట. మేము 7:30 నాగర్సోల్లో దిగాం కదా, ఎగ్జాక్ట్గా మేము 8:30, 9కి ఇక్కడికి వచ్చేస్తే 1:30 వరకు అక్కడే ఉన్నాం.
ఇదిగోండి మేము ఉండాల్సిన బ్లాక్ అనమాట ఇది. మాకు 3rd ఫ్లోర్లో రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మేమైతే 3rd ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. 250 రూపీస్ కదా, రూమ్ ఎలా ఉంటుందో అనేసి తక్కువ అంచనా వేసాను. బట్ నా అంచనా మించి ఉందన్నమాట రూమ్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. చాలామంది జనాలు వస్తారు కదా, రూమ్స్ ఏమన్నా పాడు చేస్తారేమో, లేకపోతే క్లీనింగ్ మంచిగా ఉంటుందో లేదో అలా ఒక డౌట్ ఉండేది. బట్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే అవన్నీ రాంగ్ అని అర్థమైపోయింది. అండ్ ఇక్కడైతే మేము రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. అండ్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా అక్కడ మళ్ళీ మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాహూ, ఫైనల్లీ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ అనమాట పర్ డేకి. అండ్ 5 మెంబర్స్ వరకు అలా ఉంటుంది. నేనైతే రూమ్స్కి ఎక్కువ పెట్టదలుచుకోలేదు. మనం కావాలంటే బయట కూడా బుక్ చేసుకోవచ్చు కానీ, బట్ మనము రూమ్స్లో ఎక్కువ ఉండము కాబట్టి అంత ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. రూమ్కి అంత పెట్టే బదులు ఆ మనీతో ఇంకేదైనా కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకా దేనికైనా యూజ్ అవుతాయి అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే టిఫిన్స్ తింటున్నాం అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అరౌండ్ 2 అయిపోయింది మేమంతా ఫ్రెష్ అయ్యి తినేటప్పటికి. అండ్ ఇక్కడ 5 రూపీస్కి ఈ టిఫిన్ అనమాట. 5 పూరీస్ అండ్ మసాలా చేశారు. అదే మనం స్ప్రౌట్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రౌట్స్తో మసాలా చేసి తర్వాత మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి ఇక్కడికైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఆల్రెడీ దర్శనం టికెట్స్ మేము రూమ్ కీస్ హ్యాండ్ ఓవర్ చేసుకునే దగ్గరే మేమైతే ముందే బుక్ చేసేసుకున్నాం అనమాట. అక్కడ బుక్ చేసేసుకుంటే 3కి మాకు దర్శనం. మనము మన రూమ్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే కనుక ఇలా బస్ షెల్టర్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి మనము మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి. ఇవి డే అంతా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి మనము ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకి ఎక్కువగా మనీ మిగిలేది ఏంటంటే ఈ ఛార్జెస్ దగ్గరే అనమాట. ఇక్కడ అన్ని తెలుగు హోటల్స్ అని నేమ్స్ ఉంటాయి, బట్ హోటల్స్ మాత్రం తెలుగు వాళ్ళు అస్సలు కాదు. అండ్ నేను ముందు కూడా ఒకటి చెప్తాను, ఎందుకంటే నేను ఒకటి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇక్కడైతే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడైతే దిగేసి ఇక్కడ నుంచి మనము క్రాస్ చేయాలన్నమాట. ఈ బస్సెస్ అన్నీ కూడా ఫ్రీ బస్సెసే. మనకి ఫుడ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి, టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఇంకా మధ్యలో కొంచెం షాపింగ్ ఏరియా మన ఇష్టం అనమాట. స్టాప్స్ ఉంటాయి, మనం అక్కడ దిగేసి వెళ్ళిపోవచ్చు. అండ్ రిటర్న్ కూడా మనకి తీసుకెళ్తాయి అనమాట. అంటే మనం రూమ్స్ బుక్ చేసుకున్నాం కదా, అక్కడికి తీసుకెళ్తాయి. అండ్ ఇక్కడ మేమైతే కనుక దర్శనానికి వెళ్తున్నాము. మొబైల్స్ ఇంకా స్లిప్పర్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి లోపలికి వెళ్ళాలి. లోపలైతే అలౌ లేదు కాబట్టి నేను అలౌ ఉన్నంత వరకు అయితే వీడియో తీసానమాట. షిరిడీకి స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకున్నాను షిరిడీ చాలా పెద్ద ప్లేస్ కదా, చాలా క్రౌడ్ ఉంటుంది, అసలు తప్పుకోవడానికి కూడా ఉండదేమో అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అసలు నిజంగా అసలు చాలా ఫ్రీగా ఉంది. మేబీ మేము వెళ్ళిన డే అలా ఫ్రీగా ఉందా, లేకపోతే ఇది ఎప్పుడు ఇలాగే ఫ్రీగా ఉంటుందా అనేది నాకైతే అర్థం కాలేదు. అండ్ మేము మెయిన్ టెంపుల్లో దండం పెట్టుకుని వచ్చేసిన తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇటు సైడ్ అంతా కూడా షాపింగ్ ఏరియా అనమాట. హైదరాబాద్లో షాపింగ్ చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక ఈ షాపింగ్ అస్సలు అందు. మనకి ఎన్నిసార్లు దర్శనం కావాలంటే అన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు అనమాట. హారతికి వెళ్ళొచ్చు, ఇంకా అలా ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చు, దానికైతే ఎలాంటి లిమిటేషన్స్ లేవు. అంటే మేము మెయిన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అయితే చుట్టూ తిరుగుతున్నాం కదా, ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని ఉంది, అక్కడ కూడా కొన్ని స్నాప్స్ అయితే దిగేసి కొంచెం ఇటు సైడ్ అంతా ఉంటుంది కదా, అటు సైడ్ కూడా మేము షాపింగ్ అయితే చూసాం అనమాట. చూసిన తర్వాత ఒక ప్లేస్లో మేమైతే స్లిప్పర్స్ తీసుకున్నాము. షూ టైప్లో ఉంటాయి కదా అవి. బట్ నాకైతే సైజ్ అస్సలు సరిపోదన్నమాట. బయట ఇలాంటివి ఏమైనా తీసుకుంటే కొంచెం పెద్ద సైజ్ కావాలి మన కాళ్ళకైతే. ఇదైతే అప్పుడు బాగా ఫిట్ అయ్యి చాలా బాగా అనిపించింది అనేసి ఇవి తీసుకున్నాను. అండ్ నా డ్రెస్కి కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి అనమాట. ఇక్కడైతే ఈ వచ్చేసి 250 రూపీసే అనమాట కాస్ట్. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా ఇంకొక షాపింగ్ ఏరియా లాగా అనమాట. మొత్తం అంతా కూడా మనకి లైన్గానే ఉంటాయి షాప్స్, కొంచెం సందులోకి అలా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా షూస్, బ్యాగ్స్ మెయిన్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు అనమాట. ప్రసాదాలు మనం చేతులకు కట్టుకుంటాం కదా, థ్రెడ్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇదంతా కూడా చిన్న చిన్నగా కవర్ చేసేసాము. మాకైతే అస్సలు ఓపిక లేదనమాట, ఎందుకంటే మార్నింగ్ ఏమీ తినలేదు. 1:30కి ఏమో టిఫిన్ చేసాము, అరౌండ్ 5:30 అలా అయ్యిందనమాట. ఇప్పుడు మేము దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి మాకైతే ఇంకా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. నెక్స్ట్ ఏదైనా తిందాము అనేసి మేమైతే వచ్చాము. అక్కడ చూడగానే విజయవాడ వారి ఆంధ్ర భోజనాలు, టిఫిన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఫ్రైడ్ రైస్ అవన్నీ ఉన్నాయనేసి ఇంకా నా ఎగ్జైట్మెంట్. సర్లే వెళ్ళి తిందాం కదా అనేసి వెళ్ళాము. లోపల యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. చూస్తే మాత్రం అసలు ఎంత బాగుందో.
బట్ ఇదిగోండి ఫైనల్గా ఒక బుజ్జిగాడైతే ఒక బుజ్జి గిన్నెతో ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాడు. అది ప్రసాదమో లేకపోతే ఫ్రైడ్ రైస్ నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్గానే ఉంది. అరచేతిలో ఎగ్జాక్ట్గా పట్టిందనమాట ఆ బౌల్ ఫుల్గా కూడా లేదు. దీనికి ఎంత ఛార్జ్ చేశారంటే 350 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడికి పాపం మొహమాటంతో ఇద్దరం కలిపి వడ్డించుకుని ఎలాగోలాగని లాగించి ముందు ఇక్కడి నుంచి అయితే బయటపడాలని అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ మేమైతే ఒక 2 ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్దాం అనుకున్నాము. ఇంకా అది చూసిన తర్వాత ఒకరికి కూడా ఫుల్ అయ్యేలాగా లేదనిపించింది. ఇంకా సర్లే చెప్పిన పాపానికి తప్పదు కదా అనేసి ఇంకా మొత్తానికి తినేసి బయటకు వచ్చాం. యాక్చువల్లీ ఫుడ్ వీడియో అయితే షేర్ చేయడానికి అసలు ఇష్టం లేదు. బట్ ఎవరైనా షిరిడి వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనీ అనేది ప్రతి ఒక్కరికి మ్యాటర్ కదా. చాలామంది కూడా బడ్జెట్ ప్లాన్ వేసుకొని వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర మొహమాటానికి పోయి మనం మనీ అనేది ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కదా. సో అందుకని ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మేము మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నైట్ డిన్నర్కి అయితే వచ్చాం అనమాట. నైట్ డిన్నర్కి ఇక్కడ మనకి ఫ్రీ ఫుడ్ అండ్ 50 రూపీస్ ఫుడ్ కూడా ఉంటుంది. మేమైతే ఫస్ట్ ఫ్రీ ఫుడ్కి వెళ్దామని చూసాం కానీ చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇంకా 50 రూపీస్ టోకెన్స్ తీసేసుకొని ఇంకా 50 రూపీస్ మీల్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి అసలు ఎంత రష్గా ఉందంటే చాలా రష్గా ఉంది. ఈ లైన్స్లో వెళ్ళి తినేసరికి నీరసం మామూలుగా రాదనమాట. ఇంకా అందుకని నా వల్ల అవ్వక మేము 50 రూపీస్ మీల్స్కి వెళ్ళిపోయాము. 50 రూపీస్ మీల్స్లో అయితే ఏమేమి పెట్టారో చూపిస్తాను చూడండి. అండ్ దీనికి కంటిన్యూ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ 2లో అయితే పోస్ట్ చేస్తాను. ఒకే వీడియో మీకైతే బోరింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో మీరు ఎవరైనా షిరిడి వెళ్ళాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందనే థాట్తోనే నేనైతే ఈ వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాను. అండ్ ఎవరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నెక్స్ట్ వచ్చేసి మేము రేపు మార్నింగ్ వెళ్ళాల్సిన ప్లేస్లకి ఫస్ట్ టైం మేమైతే ఇక్కడ వ్యాన్స్ బుక్ చేసుకున్నాం అనమాట. మీరు డైరెక్ట్గా రేపు వెళ్ళి కూడా డైరెక్ట్గా ఎక్కేయచ్చు. బట్ ఎందుకైనా సేఫ్టీ పర్పస్ అని ముందే మేము ఇక్కడ వ్యాన్ అయితే బుక్ చేసేసుకుని కొంచెం అడ్వాన్స్ పే చేసి ఇంకా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్స్కి వెళ్ళే మధ్యలో ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి నడిచి కాళ్ళు అయితే నొప్పులు వచ్చాయి అనమాట. నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.